కథ పేరు ఎవరు బాధ్యులు. కథా రచయిత్రి శ్రీమతి రామలక్ష్మి శంకరణ. ఈ కథను మీకు అందించేది ఉదయభాను. పరీక్షలు అయ్యి పిల్లలు ఇంటికి వస్తున్నారనే ఆనందంతో సౌమ్య పిల్లలకి ఇష్టమైనవన్నీ చేసి ఉంచింది. సౌమ్య వరుణులకి 2 పిల్లలు. పెద్దవాడు సుమంత్ బీటెక్ మొదటి సంవత్సరం అయితే, రెండోవాడు హేమంత్ ఇంటర్ మొదటి సంవత్సరం. వరుణ్ సౌమ్యలకి పిల్లలంటే పంచప్రాణాలు. ఏనాడు వాళ్ళని ఒక దెబ్బ వేయటం కానీ తిట్టడం కానీ చేయలేదు. పిల్లలు కూడా ఆ అవసరం ఎప్పుడూ రానీలేదు. వాళ్ళ చదువు, ఆటలు, పాటలు అంతే. పెద్దల్ని ఎదిరించే అలవాటు లేదు. స్కూల్, కాలేజీల్లో వీళ్ళకి ఎప్పుడూ మంచి పేరు ఉండేది. చదువు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండడంతో ప్రిన్సిపాల్ కూడా ప్రత్యేకంగా చూసేవారు. పిల్లలు బుద్ధిమంతులు అవడంతో వాళ్ళకి క్రమశిక్షణతో పాటు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చేవారు వరుణ్, సౌమ్య. ఏ విషయంలోనూ లోటు లేకుండా పెంచారు. దానికి తగినట్లే హాస్టల్లో ఉంచిన మంచి క్రమశిక్షణ ఉన్నవారని పేరు తెచ్చుకున్నారు. ఇంట్లో కూడా సౌమ్య చెప్పిన ప్రకారం సమయానికి తగినట్టుగా చదువు, ఆటలు, సినిమాలు అన్నీ ఎంజాయ్ చేసేవారు కుటుంబ సమేతంగా. ఎంత మంచి పిల్లలైనా కొంచెం పల్లెటూరు వాతావరణం అవడంతో సౌమ్య పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట గమనిస్తూనే ఉండేది. ఏ రోజు గీత దాటిన తమ పిల్లల్ని చూసి ముచ్చటపడేవారు సౌమ్య, వరుణ్. సెలవులు మొదలవగానే కరోనా మహమ్మారి మూలంగా లాక్డౌన్ ప్రకటించారు. పాపం సెలవుల్లో అమ్మమ్మ బామ్మల ఇళ్ళు, ఇంకా ఎన్నో ప్రదేశాలు చుట్టి రావాలని ప్లాన్ చేసుకుని ఎటూ వెళ్ళే అవకాశం లేక ఇంట్లోనే టీవీ చూస్తూ ఆన్లైన్ క్లాసులు వింటూ ఉండిపోయారు. టీవీలో వచ్చిన సినిమాలే మళ్ళీ మళ్ళీ రావడంతో పాటు పని కూడా ఎక్కువగా ఉండటంతో సౌమ్య టీవీ చూడటమే మానేసింది. పిల్లలు కూడా పగలంతా క్లాసులతో బిజీ అవటం, బయట తిరిగే అవకాశం లేకపోవడంతో సాయంత్రం నుంచి టీవీనో, ప్రైమ్, ఆహాల్లో సినిమాలో చూసేవారు. వరుణ్ ఆఫీస్కి వెళ్ళాక సౌమ్యకి ఇంట్లో పని అవడంతోనే కాసేపు నడుం వాల్చేది. పిల్లలు చూసే కొత్త సినిమాలు, కార్టూన్ పిక్చర్స్ అంతగా ఇంట్రెస్ట్ ఉండగా మొబైల్లో హిందీ సీరియల్స్ చూసేది అప్పుడప్పుడు. ఒక్కోసారి నడుం నొప్పి ఎక్కువైతే పిల్లలే వంటలో కూడా కొంత సహాయం చేసేవారు. అప్పటికే 5 నెలలు సెలవులు ఇవ్వడంతో మరో 1 రోజుల్లో కాలేజీలు తెరుస్తారంటే పిల్లలు వెళ్తారనే దిగులు ఓవైపు, చదువులు సాగుతాయనే తృప్తి మరోవైపు. సౌమ్య మనసులో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. సుమంత్లో ఏదో మార్పు. ఎదురు మాట్లాడే అలవాటే లేనివాడు ప్రతిదానికి చిరాకు పట్టడం, సౌమ్య ఏదైనా చెప్తే విసుక్కోవటం చేసేవాడు. క్లాసులు కూడా మొక్కుబడిగా వినటం, తర్వాత తమ్ముడితో కూడా పెద్దగా మాట్లాడకుండా ఎప్పుడూ మొబైల్ లేదా సినిమాలు. అలా వాడి లోకంలో ఉండటం మొదలుపెట్టాడు. ఎప్పుడూ పిల్లల్ని శ్రద్ధగా కనిపెడుతూ ఉండే సౌమ్యకి సుమంత్ బిహేవియర్ చేంజ్ అవుతూ ఉండటం స్పష్టంగా తెలుస్తోంది. ఒకరోజు అదే విషయం వరుణ్తో అంటే తేలిగ్గా తీసిపారేశాడు. తన పిల్లలంటే చాలా నమ్మకం, ప్రేమ వరుణ్కి. కానీ సౌమ్య వదలలేదు. ఏమండి, పిల్లలు ఈ ల్యాప్టాప్లతో ఇంట్లోనే ఉండటంతో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్లున్నారు. ఈ 1 నెల రోజులు వీలైనంత పిల్లలతో గడుపుదాం. ఈరోజు రాత్రి 8 తర్వాత కాసేపు అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాం, కారులోనే కదా అంది వరుణ్తో. లాంగ్ డ్రైవ్ సరే, కానీ నాకు లీవ్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు పిల్లలతో అప్పుడప్పుడు క్యారమ్స్, చెస్ లాంటివి ఆడుతూ ఉండు. కాసేపైనా ఆ టీవీ,
మొబైల్ పక్కన పెడతారు అన్నాడు వరుణ్. ముందు రోజు చిన్నవాడు హేమంత్ని కాలేజీలో దింపవచ్చారు ముగ్గురు. ఎక్కడికైనా నలుగురు కలిసే వెళ్ళడం అలవాటు. 4 రోజుల తర్వాత సుమంత్ని ట్రైన్ ఎక్కించారు. ప్రతిసారిలాగా సుమంత్ మొహంలో ఇల్లు వదిలి వెళ్తున్నానని కానీ, అమ్మతో మాట్లాడదామని కానీ ఏ విధమైన భావం లేకుండా ట్రైన్ ఎక్కడం సౌమ్య గమనించకపోలేదు. వరుణ్ మాత్రం ఎప్పట్లా ఏటీఎం కార్డులో వేసిన డబ్బులు కాక కొంచెం ఎక్కువగానే పర్సులో పెట్టి ఫీ విషయాలవి మాట్లాడుతున్నాడు. ఇంతలో సిగ్నల్ ఇవ్వడంతో అభావంగానే చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయాడు సుమంత్. అంతకుముందు ఎప్పుడూ అలా లేదు. కనపడినంతసేపు చెయ్యి ఊపుతూనే ఉండేవాడు. ఎందుకో కళ్ళు చెమ్మగిల్లాయి సౌమ్యకి. కారు ఎక్కుతూనే వరుణ్తో అంది, ఏమండి, ఎందుకో సుమంత్ మనకి చాలా దూరమైపోతున్నాడేమోనని బెంగగా ఉందండి అని. పిల్లలు హ్యాపీగా వెళ్ళారు. నువ్వు ఇలా ప్రతిదానికి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. పిల్లలు ఇన్ని రోజులు ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో కాస్త దిగులుగా ఉన్నావు. ఈ వీకెండ్ అలా ఫ్రెండ్స్ దగ్గరకో పార్కుకో వెళ్దాంలే, కాస్త రిలాక్స్ అవుతావు అన్నాడు డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టి వరుణ్. సౌమ్య ఆలోచనలు వేరేగా ఉన్నాయి. సుమంత్ నుంచి ఫోన్ రావడం కూడా తగ్గిపోయింది. సౌమ్య ఏ రాత్రో కాల్ చేస్తే నిద్రమత్తులో 2 ముక్కలు మాట్లాడి పెట్టేసేవాడు. ఆ రోజు ఇంటికి వస్తూనే వరుణ్ కొంచెం ఆందోళనగా కనిపించాడు. సౌమ్య ఇద్దరికీ టీ కలిపి తెచ్చింది. ఎప్పటిలా బయట అరుగు మీద కూర్చుని టీ తాగుతుండగా సౌమ్య అడిగింది, ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా అని. అదేం లేదు సౌమ్య అని కాసేపు ఆగి, మనం రేపు సాయంత్రం బయలుదేరి సుమంత్ కాలేజ్కి వెళ్ళాలి, వాళ్ళ ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు రమ్మని. సౌమ్యకి చాలా కంగారుగా అనిపించింది. ఏవేవో ఆలోచనలు. మన సుమంత్కి ఏం కాలేదు కదా అని అడిగింది ఆతృతగా. అదేం లేదు, సుమంత్ గురించి మాట్లాడాలి, రమ్మన్నారు అంతే అన్నాడు. మొన్న హాస్టల్లో పోలీస్ రైడ్ జరిగింది. ఒక రూమ్లో పిల్లలు గుట్కా గంజాయి తీసుకుంటున్నారట. ఆ ఫ్లోర్ పిల్లలందరికీ తెలిసినా వాళ్ళకి భయపడి ఎవ్వరూ మాకు చెప్పలేదు. అప్పటికి ఎంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ఇంత పెద్ద యూనివర్సిటీలో సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి కేసులు తగులుతాయి మాకు, డీన్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆందోళనగా ఉన్న వరుణ్ సౌమ్యలను చూసిన ఫ్యాకల్టీ అడ్వైజర్ కల్పించుకుని వాళ్లతో మీవాడు కూడా అప్పుడప్పుడు కనపడుతున్నాడని సుమంత్ స్నేహితుల ద్వారా తెలిసింది. సాధారణంగా సుమంత్ తన చదువు, ఫ్రెండ్స్కి తెలియని పాఠాలు చెప్పడం, లైబ్రరీలో లేదా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళటం, క్లాస్మేట్స్తో ఎప్పుడైనా వీకెండ్కి బయట రెస్టారెంట్కి వెళ్ళటం మాత్రమే చేసేవాడు ఫస్ట్ ఇయర్లో. తను క్లాస్ టాపర్ అవడంతో మేము కూడా తనని గమనిస్తూనే ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య చదువు తగ్గిపోవడంతో పాటు స్నేహితులు కూడా మారారు. తన రూమ్మేట్స్తో కూడా మాట్లాడడం తగ్గించాట. ఎప్పుడూ బయటే తిరగడం, కొందరి దగ్గర డబ్బు అప్పుగా కూడా తీసుకున్నట్ట. ఆ మధ్య స్మోకింగ్ చేస్తుండగా క్లాస్మేట్ ఒకటి చూశాట. తను చదువులో వెనకబడుతూ ఉండటం, మొన్న పోలీస్ రైడ్లో పట్టుబడిన వాళ్ళతో ఈ మధ్య కనపడటం వల్ల నేనే వాళ్ళ స్నేహితులను ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలు తెలిసాయి. వెంటనే డీన్ సార్కి చెప్పాను. సార్ సుమంత్ని పిలిచి గట్టిగా అడిగితే ఈ అలవాట్లు ఆ గ్యాంగ్ వాళ్ళే నేర్పారని చెప్పాడు. మీ పెంపకం ఏంటో 1 సంవత్సరం చూసాం. ఎప్పుడూ సుమంత్ మీద చిన్న కంప్లైంట్ కూడా లేదు. అందుకే ఈ విషయం గురించి మీకేమైనా అవగాహన ఉందేమో కనుక్కోవాలని పిలిపించాం. కావాలంటే 1 నెల ఇంటికి తీసుకెళ్ళి నెమ్మదిగా విషయం రాబట్టండి. మంచి భవిష్యత్తు ఉన్నవాడు ఇలా పాడవుతుంటే మాకు బాధగానే ఉంది అని
తను చెప్పాల్సింది అయిందన్నట్లు ముగించాడు ఫ్యాకల్టీ అడ్వైజర్. వెక్కి వెక్కి ఏడుస్తున్న సౌమ్యను ఓరడించడం వరుణ్ వల్ల కూడా కాలేదు. డీన్ కల్పించుకుని అన్నారు, నాకు తెలిసిన సైకాలజిస్ట్ అడ్రస్ ఇస్తాను, ఒక్కసారి ఆయన్ని కలవండి అని ఒక లెటర్ ఇచ్చి ఆ సైకాలజిస్ట్కి ఇమ్మని చెప్పారు. సుమంత్ని బయట కూర్చోమని సౌమ్య వరుణ్ని మాత్రం లోపలికి పిలిచాడు డాక్టర్ ప్రేమానంద్. గుడ్ మార్నింగ్ సార్. వరుణ్ ఫార్మల్గా విష్ చేయగానే కూర్చోమని చైర్స్ చూపించారు డాక్టర్. ఇద్దరు కూర్చున్నాక చిన్నతనం నుండి ఇప్పటి వరకు సుమంత్ ప్రవర్తన గురించి ఆరా తీశారు డాక్టర్ ప్రేమానంద్. అంటే హాలిడేస్ తర్వాతే సుమంత్లో మార్పు వచ్చింది. సరే, మీరు వెళ్ళి సుమంత్ని లోపలికి పంపండి అన్నారు డాక్టర్. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? డాక్టర్. మా మమ్మీ, డాడీ, తమ్ముడు. ఓహ్ గుడ్. మరి హాలిడేస్లో ఈసారి బాగా ఎంజాయ్ చేస్తుంటావు కదా? డాక్టర్. అవును సార్, చాలా మూవీస్ చూశాను ఓటీటీలో. చెప్పేటప్పుడు సుమంత్ కళ్ళల్లో మెరుపు గమనించారు డాక్టర్ ప్రేమానంద్. నీకు మీ ఇంట్లో వాళ్ళంటే చాలా ఇష్టం అన్నావు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేశావని చెప్తావు అనుకున్నాను. సుమంత్ తత్తరపాటు గమనించి మాట మారుస్తూ, అన్ని రోజులు లాక్డౌన్ అంటే మీ పిల్లలకి ఇంకేం కాలక్షేపం ఉంటుందిలే. ఇంతకీ ఏం సినిమాలు చూసామే? నేను సండేస్ చూస్తుంటాను అన్నారు డాక్టర్. సుమంత్ చూసిన సినిమా కథలు విన్న డాక్టర్కి విషయం అర్థమైంది. వరుణ్ వాళ్ళని మర్నాడు రమ్మని చెప్పి పంపేశారు. తర్వాత రోజు టేబుల్ దగ్గరికి వంగి ఆత్రంగా చూస్తున్న సౌమ్య వరుణ్ని చూసి నవ్వుతూ, మీరేం కంగారు పడకండి, ఇదంతా పెద్ద సమస్య ఏమీ కాదు. మీ వాడు ఇంకా పూర్తి చెడలవాట్లకు లోను కాకుండానే మావాడు అదే డీన్ జాగ్రత్త పడి నా దగ్గరికి పంపాడు. ఇంకొన్ని రోజులు పోతే వాళ్ళు ఆ డ్రగ్స్ కూడా అలవాటు చేసేవారు అన్నారు డాక్టర్ ప్రేమానంద్. మీ పిల్లలు సహజంగా బుద్ధిమంతులు అవ్వటంతో వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఎప్పటిలా వాళ్ళని స్వేచ్ఛగా టీవీ చూడనిచ్చారు. ఇందులో మీ తప్పేం లేదు. ఒక టైం ప్రకారమే ఎప్పటిలా టీవీ అలౌ చేశారు. కానీ వాళ్ళు చూసిన సినిమా కథలన్నీ ఇంచుమించు ఒకే విధంగా ఉండటం, మళ్ళీ మళ్ళీ అవే సినిమాలు చూడటంతో సుమంత్పై వాటి ప్రభావం పడింది. వాళ్ళు చెప్పిన సినిమాలు రాత్రి నేను చూశాను. మనకే చాలా ఉత్కంఠగా అనిపించేలాంటి కథనం అన్నింటా. ఇక పిల్లలు ఎన్నిసార్లైనా చూస్తారు. ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కొందరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. సైకాలజీ ప్రకారం అసలు చదువుపై శ్రద్ధ లేకుండా తిరిగేవాళ్ళు, జీనియస్గా ఉండేవాళ్ళు త్వరగా దేనికైనా ప్రభావితమవుతారు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి వారి చేతిలో మొబైల్ అందుబాటులో ఉంటుంది. ఈ ఓటీటీల్లో ఎక్కువగా చిన్న వయసులో తన తండ్రి అకృత్యాలు భరించిన సైక్రియాటిస్ట్, క్యాన్సర్తో పాటు వచ్చిన చిన్ననాటి శాడిజం వల్ల పసిపిల్లల్ని చంపటం, చిన్నప్పటి నుంచి స్నేహితులైన ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ అన్నిటా మంచి పేరు సంపాదించుకుంటూ ఉండడంతో ఈర్ష్య పెంచుకున్న స్నేహితురాలు ఆమె కొడుకుని కిడ్నాప్ చేసి 8 ఏళ్ళు ఏ మనిషి కనపడకుండా సైన్ లాంగ్వేజ్ మాత్రమే నేర్పడం, ఇంకా దొంగతనాలు వంటివి క్లియర్గా చూపించడం వల్ల అదే పద్ధతిలో 4 యువకులు దొంగతనం చేసి పట్టుపట్టడం, ఇటువంటి కథలే ఉన్నాయి. మీ అబ్బాయికి ఇప్పటి వరకు చదువు, ఇల్లు, మంచే తప్ప వేరే లోకం తెలియక పదే పదే అలాంటి కథలే చూడటంతో ఈ విషయాలు అట్రాక్ట్ చేశాయి. కానీ సహజంగా ఉండే మంచి లక్షణాలు ఈ విషయాల్లో దేన్ని అనుసరించాలో అని తనకు తెలియకుండానే లోపల మదనపడుతూ ఆ టెన్షన్ తగ్గడం కోసం ఒక స్నేహితుడి సలహా మేరకు ముందు స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడు. తర్వాత కదా మీకు కాలేజీలో చెప్పే ఉంటారు.
అసలు ఇటువంటి సినిమాలు తీసే వాళ్ళకి, సెన్సార్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండదా సార్? అసలే రాను రాను యువత చెడిపోతున్నారు. ఇక ఇటువంటి సినిమాలు సగం చెడగొడుతున్నాయి. ఎంతవరకు మనం కాపులో ఉండగలం? అంత శ్రద్ధగా మంచి చెడు చెప్తూ పెంచిన మావాడి పరిస్థితే ఇలా అయితే తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లల భవిష్యత్తు ఏంటి? రోదిస్తూ అడిగాడు వరుణ్. ప్లీజ్ కూల్ డౌన్ మిస్టర్ వరుణ్. వాళ్ళకి బిజినెస్ అయితే చాలు. ఇప్పుడు పిల్లలు సెటిల్ అయ్యేదాకా వాళ్ళని 1000 కళ్ళతో కనిపెట్టుకోవటం తల్లిదండ్రులు, టీచర్ల బాధ్యతే. తప్పదు. సమాజమే ఇటువంటి సినిమాలు బ్యాన్ చేయాలి, లేదా మొబైల్స్లో అందుబాటులో లేకుండా చేయాలి అన్నారు డాక్టర్. ఇప్పుడు మా సుమంత్ పరిస్థితి ఏంటి డాక్టర్? కన్నీటితో అడిగింది సౌమ్య. ఏం పర్లేదమ్మా, నేను 1 నెలకి మెడిసిన్స్ రాసిస్తాను. అవి రెగ్యులర్గా వాడండి. ఈ నెల మీరు కూడా సెలవు పెట్టి సుమంత్ని మీ పెద్దవాళ్ళు, బంధువుల దగ్గరికి, మంచి ప్రదేశాలకి తీసుకెళ్ళండి. ఈ సినిమాల ప్రస్తావన తన దగ్గర అస్సలు తేవద్దు. నెమ్మదిగా అన్నీ మర్చిపోతాడు. డీన్ ద్వారా పాత స్నేహితుల్ని మళ్ళీ దగ్గర చేయండి. వీలైతే కొన్ని నెలలు 2 వారాలకు ఒకసారి కాలేజీకి వచ్చి వెళ్తూ ఉండండి. నెలకోసారి కౌన్సిలింగ్కి తీసుకురండి. మీ వాడు తెలివైనవాడు, చాలా త్వరగా మార్పు వస్తుంది. డాక్టర్ ప్రేమానంద్ మాటలతో కాస్త ధైర్యం వచ్చి బయటికెళ్ళి గట్టిగా హత్తుకుంది సుమంత్ని సౌమ్య. క్యాంపస్లో మంచి కన్సల్టెన్సీ సంస్థలో ఉద్యోగం రావడంతో పాటు యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్ అందుకుంటున్న సుమంత్ని చూసి వరుణ్, సౌమ్యల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. చూసావా హేమంత్, అన్నయ్యలా నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి అని వరుణ్ అనడంతో అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. అప్పుడే వచ్చిన డీన్కి థ్యాంక్స్ చెప్పి నలుగురు ఇంటికి బయలుదేరారు సంతోషంగా.